హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ పాలకూర పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను 100 గ్రాముల పాలకూర తీసుకున్నాను. ఇది సన్నగా కట్ చేశాను. ఆనియన్ 1 కప్, పచ్చిమిర్చి ఒక 3, కరివేపాకు ఒక రెమ్మ, కొత్తిమీర కొంచెం, ఇవన్నీ సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. శనగపిండి 1.5 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, జీరా 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్. ఇవన్నీ యాడ్ చేసి ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మన పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలా గట్టిగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక మనం పకోడీలు ఎలా వేసుకుంటామో అలా అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే తొందరగా కలర్ చేంజ్ అవుతాయి, కానీ లోపల ఉడకదు, పైన క్రిస్పీగా రాదు. చూడండి, ఇక్కడ కొంచెం ఫ్రై అయినాక ఇలా తిప్పేసుకోండి. 2 సైడ్స్ ఫ్రై అవ్వాలి కదా. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇక్కడ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.